హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు జయగురు క్రియేషన్స్ అండి. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను ఒక స్పెషల్ సమ్మర్ డ్రింక్స్ చూపించబోతున్నాను. అందులో చాలా హెల్దీ అనమాట ఈ డ్రింక్స్. అందరూ తాగొచ్చు, పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ తాగొచ్చు అనమాట. అది ఏమంటే బటర్ మిల్క్ అనమాట. 2 టైప్స్ ఆఫ్ బటర్ మిల్క్ చూపించబోతున్నాను. ఈ సమ్మర్‌లో మనకి ఇలా బటర్ మిల్క్ ఎక్కువ తీసుకుంటా ఉంటాం గదా! అది ప్యాకెట్‌లలో ఎప్పుడు స్టోర్ చేసుంటారో వాళ్ళు తెలీదు మనకి. అవే ప్యాకెట్స్ మనం కొనుక్కొచ్చుకొని తాగుతా ఉంటాము. అలా కాకోకుండా మనకి ఇంట్లోనే మన చేతులతో మనం పేరబెట్టుకున్న పెరుగుతోటి మనం ఇలా బటర్ మిల్క్ చేసుకుంటే చాలా బావుంటుంది. అందులో మనమే చేతులతో చేసుకుంటాం కాబట్టి అది మనకు క్లారిటీ ఉంటది ఏమేమేసినాము అని. ఎందుకు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ముందుగా ఒక 5, 6 కరివేపాకు ఆకులు తీసుకోండి. ఒక ఇంచు అల్లము, తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి అనమాట. ఇవి తీసుకొని మనము కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇలాగా. మీరు రోట్లో వేసన్నా దంచుకోండి, లేదంటే ఒక గ్లాస్‌లో వేసి మనం చపాతీ కర్రతో గానీ కొట్టి తీసుకోవచ్చు. నేను అలాగే చేశాననమాట ఇది. ఇలా చేసుకొని ఇప్పుడు జ్యూసర్ తీసుకోవాలి. జ్యూసర్ ఉంటే జ్యూసర్ తీసుకోండి, లేదంటే గిన మిక్సీలో అయినా గానీ వేసుకోవచ్చు మనము. నేనిక్కడ 2 స్పూన్ల పెరుగు తీసుకున్నాను. అంటే నేను ఒక గ్లాస్ బటర్ మిల్క్ చేయబోతున్నాను కాబట్టి 2 స్పూన్ల పెరుగు తీసుకున్నాను. అలాగే దీనికి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ తీసుకున్నాను. అంటే పావు టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. అలాగే కూల్ వాటర్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాననమాట. తీసుకొని ఇప్పుడు ఇది ఒక 2, 3 టైమ్స్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది. అంత పెద్దగా గ్రైండ్ చేయనవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాం గదా! అది మొత్తం ఆ పేస్ట్‌ని ఇందులో వేసేయాలి. ఇందులో వేసి మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ తిప్పినామంటే సరిపోతుంది. మనకి బటర్ మిల్క్ రెడీ అయిపోతుందనమాట. చూసారా ఇలా మిక్సీ పట్టుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒకటి ఏదైనా కాఫీ మనం వడేసేది ఉంటుంది గదా! అలాంటి దాంట్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. గ్లాస్‌లోకి స్ట్రెయిన్ చేసుకుంటే మనకి మనం కచ్చాపచ్చాగా దంచేసినవన్నీ ఎళ్ళిపోతాయన్నమాట. పక్కకొచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసుకున్న దాంట్లోకి ఐస్ క్యూబ్స్ ఒక 2, 3 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. రెడీ అయిపోయింది మనకి ఒక బటర్ మిల్క్ అనమాట. ఒక టైప్ ఆఫ్ బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇలా మనము మార్నింగ్ మధ్యాహ్నం పూట తీసుకుంటే గాని ఇది చల్లగా చాలా బావుంటుంది. అందులో హెల్త్‌కి కూడా మంచిది కదా! అల్లము ఇవన్నీ. ఇమ్యూనిటీ బూస్టర్స్ అని చెప్పొచ్చు. ఇందులో కరివేపాకు వేస్తాం కాబట్టి మనకి హెయిర్‌కి గాని చాలా మంచిది. లాస్ట్‌లో మీకి కావాలంటే నిమ్మరసం ఒక 2, 3 డ్రాప్స్ వేసుకోండి. లేదంటే స్కిప్ చేయొచ్చు నిమ్మరసంని. ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోవచ్చు. మా ఇంట్లో మా వాడికి ఇష్టం అనమాట. అందుకని నేను ఒక 2, 3 డ్రాప్స్ పిండాననమాట దీంట్లోకి. ఇలా మనం సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు హెయిర్ గ్రోత్‌కి గాని బాగా పనిచేస్తుంది ఇది. ఎందుకంటే కరివేపాకు వేసాం కదా! అందుకు చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాము. సెకండ్ వన్ దాంట్లోకి గాని 2 స్పూన్లు పెరుగు తీసుకున్నాను. 2 స్పూన్ల పెరుగు తీసుకొని ఇందులోకి హాఫ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. హాఫ్ సరిపోతుందండి. ఒకటంతా అవసరం లేదు. హాఫ్ పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క అనమాట. ఒక ఇంచు అల్లం ముక్క. ఇది వచ్చేసి జీలకర్ర, తర్వాత మిరియాలనమాట. జీలకర్ర, మిరియాలు ఇలా కచ్చాపచ్చాగా దంచాను నేను. దంచి వేసుకోవాలి ఇందులోకి. తర్వాత ఒక 5, 6 పుదీనా రేకులు వేసుకోవాలి. పుదీనా ఆకులు వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, అంటే చాలా కొంచెం కొత్తిమీర అనమాట. ఇవన్నీ వేసుకొని మనము ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. అదే జ్యూసర్‌లో వేశాను నేనిప్పుడు. ఒక 2, 3 టైమ్స్ తిప్పితే మొత్తం నలిగిపోతాయి ఇవి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి దీంట్లోకి. సాల్ట్ వేసుకొని కొన్ని కూలింగ్ వాటర్ వేసుకోవాలి. కొన్ని అంటే కొన్ని వేసుకోండి ఫస్ట్‌లో. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ జారుతాయి గదా! కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవాలి. నేను ఇది గాని ఒక గ్లాస్ చేస్తా ఉన్నాను. ఇది మా పాప కోసం చేశాను. అది మా బాబు కోసం చేశాననమాట. ఇలా ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇప్పుడు. స్ట్రెయిన్ చేసుకుంటే మనకి అవన్నీ పక్కకొచ్చేస్తాయి మనం వేసిండేటివి. మనకి ఇలా బటర్ మిల్క్ రెడీ అయిపోతుందనమాట. దీంట్లోకి ఒక ఐస్ క్యూబ్స్ వేసుకోండి. వేసుకొని పైన ఇలా పుదీనా ఆకులు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మనకి సెకండ్ బటర్ మిల్క్ గాని రెడీ అయిపోయింది. ఇలా మనము మధ్యాహ్నం పూట తీసుకుంటే చాలా మంచిది.
ఒక టప్పర్‌వేర్ బాక్స్‌లో మనం ఆఫీసులకి గూడా తీసుకోపోవచ్చు దీన్ని. అక్కడ గాని తాగేయొచ్చనమాట మధ్యాహ్నము. చూసారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్.